దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 26వ తేదీ చూసారా, ఇంకొక వారము అంతే అయిపోయింది. 30 రోజులే జూన్ మాసము. దేవుని యొక్క మహాకృపను బట్టి 6వ నెల కూడా మన జీవితంలో వెళ్తుంది. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. బండ సందులో నిన్ను ఉంచి నా చేతితో నిన్ను కప్పెదను. బండ సందులో నిన్ను ఉంచి నా చేతితో నిన్ను కప్పెదను. ఎంత గొప్ప వాగ్దానం కదా. మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిమంతుని నీడను నాయన కొడుతున్నాడు అనుకో, అమ్మచ్చి అడ్డుపడుతుంది కదా. ఎవరన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు కొడుతుంటే మనం వెళ్ళి అడ్డుపడతాం కదా. మరి ఈ లోక ప్రేమలో ఎలా ఉంటే దేవుని ప్రేమ? నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వచనం, పూర్తి వచనము, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఇది వాగ్దానం. ఇంగ్లీష్ లో ఎలా ఉంది, ఏ సందర్భంలో ఉంది? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఎక్సోడస్ చాప్టర్ 33 verses 22. When my glory passes by, నా మహిమ వెళ్ళుచుండగా, నేను వెళ్ళుచుండగా, I will put you in a cleft in the rock. అంటే క్లెఫ్ట్ అన్న దానికి మీనింగ్ క్రాక్, క్లీవ్. అంటే అర్థం ఏంటంటే బండను విడదీసి, ఆ రోజున ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి మధ్యలోంచి తీసుకొచ్చి ఈ యొక్క సీనాయి కొండ దగ్గర వరకు ప్రయాణం. ఈ సీనాయి కొండ మీద మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై, ఇది నీకు సూచన, నా ప్రజలను నీవు ఐగుప్తు బానిసత్వం నుండి తోడుకొని తీసుకుని వచ్చి ఇక్కడ నీవు నన్ను ఆరాధిస్తావు. కనుక ఆ స్థలములో చానాళ్ళు ప్రయాణం ఆగిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ చాలా విషయాలు జరిగినాయి. తిరిగి వారి ప్రయాణము వీరు లోబడనోళ్ళని ప్రజలు, నేను రాను, అప్పుడే వాళ్ళు బంగారపు దూడని చేసుకొని ఆరాధించడం, ఎన్నో కార్యాలు జరిగినాయి. నిర్గమకాండం 32లో గొప్ప ప్రార్థన మనం చూడగలం. మొదట నన్ను చంపు అంటాడు మోషే. రెండవది జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టు అంటాడు. అంటే ఇప్పుడు మళ్ళా ప్రయాణం ప్రారంభించాలంటే నీ సన్నిధి లేకుండా నన్ను ఇక్కడి నుండి తోడుకుని తీసుకుని వెళ్ళవద్దు. ఆ రోజున మొదటి ప్రయాణంలో ఎర్ర సముద్రము 2 పాయలైతే ఇక్కడ తిరుగు ప్రయాణంలో రీస్టార్ట్. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎప్పుడు రీస్టార్ట్ అనేది చాలా అవసరము. కంప్యూటర్ పని చేయకపోతే రీస్టార్ట్, ఫోన్ పని చేయకపోతే రీస్టార్ట్. నీ జీవితంలో కూడా ఆలోచన ఎటు వెళ్ళాలో తెలియట్లేదా? రీస్టార్ట్. కొంతసేపు ఆ లోపల ఉన్న వేడి తగ్గే వరకు ప్లగ్ తీసి పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండి, ఉదయం లేచిన వెంటనే నువ్వు ప్రశాంతముగా ఉండగలుగుతున్నావా? నీ కొరకు సిద్ధపరచబడిన ప్రయాణము నిమిత్తము నిన్ను నీవు సిద్ధపరచుకోగలుగుతున్నావా? ఆ విధముగా ఉన్నప్పుడే నీవు ప్రయాణం ప్రారంభించావు. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు, అండ్ కవర్ యూ విత్ మై హ్యాండ్ అంటిల్ ఐ హావ్ పాస్డ్ బై. ఇక్కడ మనము నేను నా చేతి నీడన నిన్ను దాస్తాను అని చెప్పబడుతున్నప్పటికీ అసలు ఇక్కడ ఎన్ని టైటిల్స్ ఉన్నాయి మనం చూస్తే, ఇక్కడ మనము ప్రభునందు ప్రియులరా, ద కమాండ్ టు లీవ్ సీనాయి అంటే దేవుడు చెప్తున్నాడు, ఇక చాలు సీనాయి పర్వతం మీద మీరు ఉన్నది, తిరిగి ప్రయాణం ప్రారంభించండి కానాను దేశమునకు. అంటే దేవుడు చాలా తొందరపడ్డాడు. వారు ఎప్పుడైతే లోబడనోళ్ళని ప్రజలుగా ఉన్నారో మొదటి 6 వచనాలు మనం చూస్తున్నాం. తర్వాత ప్రత్యక్ష గుడారము కోసము రాయబడినట్లు చూస్తున్నాం. ద టెంట్ ఆఫ్ మీటింగ్ అంటే ప్రత్యక్ష గుడారము అంటే దేవుడు కలిసే స్థలము. 7 నుంచి 11 వరకు మనం చూస్తున్నాం. ఇక్కడ ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, ఇక్కడ మనం చూస్తున్నాము
12 నుంచి మనము 23 వరకు దేవుని సన్నిధి వాగ్దానము చేయబడుట. అంటే మనము ఎలాగ ఈ వాక్యము ధ్యానం చేయొచ్చు వెళ్ళే ముందు, గాడ్స్ గ్లోరీ అండ్ హోలీనెస్ అంటే దేవుడు తన మహా సమీపింపరాని తేజస్సులో మహామహిమలో వసించే దేవుడు నీకు నాకు కనపరచాలి అంటే ఇక్కడ మోషే నేను నిన్ను చూడాలి అని ఆశపడుతున్నానంటాడు. నీవు నన్ను చూడలేవు కనుక నా మహిమ దాటి వెళుచుండగా నా వెనక పక్కన నువ్వు చూడగలవు, అయినా కూడా నీవు చూడలేవు కనుక బండ సందులో అంటే ఆయన దాటి వెళుతున్నప్పుడు బండలు సైతం బీటలు వారుతాయి. ఆ బీట మధ్యలో దేవుడు ఉంచినట్లు ఆ రోజున మరణ దూత ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాస్యత్వము బానిసత్వము నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఆ చివరి తెగులు ఆ యొక్క జ్యేష్ఠ పుత్రుని చంపివేసే మరణదూత వెళుతున్నప్పుడు నిలువు కమ్మి అడ్డ కమ్మికి ఆ యొక్క రక్తము పూయమంటాడు. ఆ లోపల ఉన్నవారు మాత్రమే భద్రపరచబడతారు, ఎవరు బయటికి రావద్దు. ఇప్పుడు యుద్ధాలు వాళ్ళు ఏమంటున్నారు, కిటికీలన్నీ మూసి పెట్టండి, ఎందుకంటే న్యూక్లియర్ రేడియేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, మన జీవితాల్లో దేవుని కార్యము నా జీవితంలో నేను చెప్తాను, నా సాక్ష్యం అడుగడుగునా నా సాక్ష్యం ఉంది. ప్రభువా, అసలు దావీదు నీ హృదయానుసారుడు కావడానికి కారణం ఏంటి అని చెప్పి కీర్తనలన్నీ క్షుణ్ణంగా చదివి దావీదు జీవితము, సమూయేలు మరి 1వ గ్రంథము 2వ గ్రంథము అదే విధముగా దినవృత్తాంతములు 1వ గ్రంథం అంతా కూడా ఉంది. అప్పుడు నాకు కీర్తన 27 నాకు వచ్చింది, దేవుని యొద్ద ఒక వరము అడిగి తిని అని చెబుతూ దావీదు ఏమని ఎన్ని కీర్తనల్లో దేవుని స్తుతించాడంటే ఇక్కడ 5వ చరణంలో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దేవుడు నిన్ను దాచే దేవుడు అంటే కంటి పాపలాగా ఆయన నిన్ను దాచుకుంటాడు. కనురెప్ప చాటున తన గుడారపు మాటున నన్ను దాచును. ఆయన తన గుడారములో నిన్ను భద్రపరుస్తాడు. ఆశయ దుర్గము మీద ఆయన నిన్ను ఎక్కించే దేవుడిగా ఉన్నాడు. ఈ 3 మెట్లు ఈ రోజు నేర్చుకోబోతున్నాం. అంటే దేవుని యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్న నా సాక్ష్యం తెలిసిన వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళు చూడగలుగుతారు. 10 సంవత్సరాలు బేస్మెంట్ సిరదాబ్ అంటారు ఇక్కడ. అక్కడ దేవుడు నాకు తెరిచి నిత్యంగా నేను కుడి చేయి పెట్టి ప్రార్థించాను. నీ దేవుడు యథార్థవంతుడు, సత్యవంతుడు, ఆయన నీకు దేవుడుగా ఉండాలి. ఎప్పుడైతే ఒక రోజున నాకు చెప్పాడు, నేను నీకు ద్వారాలు తెరుస్తున్నాను, నీవు దేనిని ఆశించుకంటే నేను అనుకున్నాను దేవుడికి తప్ప నాకు ఇంకేం లేదు కదా అనుకున్నా. కానీ దేవుడు నన్ను ఆ లోకంలోనికి విడిచిపెట్టినప్పుడు నేను బ్రతకలేక అక్కడ తిరిగి ఇక్కడ తిరిగిన ప్రతి చోట దేవుడు దీవించాడు, వారికి సమృద్ధినిచ్చాడు. నాకు సాక్ష్యాలున్నాయి. తిరిగి నేను దేవుని కొరకు తిరిగి వెనక్కి వచ్చినప్పుడు మరి ఈ లోకం నన్ను దాన్ని వేరేగా చూచింది, కానీ దేవుడు తన గర్భములో నన్ను దాచిపెట్టి కూర్చో అని ద్వారాలు అన్నీ మూసి దేవుని యొక్క ప్రసన్నత చూచుటకు, దేవునితో సమయము గడుపుటకు, దేవుని యందు ఆనందించుటకు ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఉన్న చోటు నుంచి వాక్యాలు చెప్పడానికి దేవుడు తన యొక్క కౌగిలిలో తిరిగి నన్ను భద్రపరిచి నేను నిన్ను నిబంధనగా చేసి తిని అని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. నేను ఇంకా ఆ కౌగిలిలో భద్రపరచబడి ఉన్నాను. సమయము వచ్చినప్పుడు ఆయన తిరిగి బండ మీద నన్ను నిలబెడతాడు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇది ఎలాగ చూడవచ్చు మనము? ప్రతిదీ వాగ్దానము చూసినప్పుడు కీర్తన 31లో అంటాడు, మనుష్యుల కపట ఉపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు.
చూసారా? అంటే దేవుడు నీకు ఈ భయంకరమైన మాటల కలహము నుంచి, కపట ఉపాయముల నుండి తప్పించుటకు ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందునుగా. ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని దుష్టునికి అప్పచెప్పవలసిన ఆ సమయాల గుండా, ఆ పరీక్షల గుండా నేను వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఇంకా యోబు గ్రంథము 5:21, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ఆ మాటలు మనల్ని బహుగా బాధిస్తాయి కనుక ఆయన నిన్ను చాటు చేసే దేవుడుగా. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడకుందువు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇన్ని దాగు చోటలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నా దాగు చోటు నీవేనయ్యా. మరి ఆ విధముగా దేవుడు నన్ను కీర్తన 91 మనకి తెలుసు కదా, మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయన నీకు ఆశ్రయముగా కోటగా అని ఇంకా చెబుతూ, ఎందుకు వేట కాని గురిలో నుండి, నాశనకరమైన తెగులు నుండి రక్షించుటకు తన రెక్కలతో నిన్ను కప్పి, కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఇంకా మనము చూస్తే ప్రభునందు ప్రియులారా, అందుకే యోబు గ్రంథములో సైతము 14వ అధ్యాయము, అంటే నీ ఉగ్రత నన్ను దాటి వెళ్ళు వరకు, మరి నన్ను అప్పగించిన విధానమును బట్టి అన్ని విషయాల్లోంచి వెళ్ళాలి కదా. మనము హార్ట్ టెస్ట్, కోల్డ్ టెస్ట్, వైబ్రేషన్ టెస్ట్ వెళ్ళాలి కదా. ఉదాహరణకి లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఇంతమంది ప్రజలను మోయగలదు అని అంతమందిని ఎక్కించి మోయదు. ఆ బరువు తెచ్చి వాళ్ళు ఒక ఇంచుమించు ఎన్ని పెడతారనుకున్నారు? ఒక 800 కేజీలు మోసేది. ఆ విధంగా వారు లిఫ్ట్ లో పెడతారు. అయితే అది పైకి కిందికి వెళ్ళి రావాలి. ఇది లిఫ్ట్ టెస్ట్. అయితే ప్రభునందు ప్రియులారా, పిల్లలు బాల్ తీసుకొని వెళ్ళి ఆ లిఫ్ట్ లో డబడబ కొట్టారనుకోండి, అది పైన కింద అయిపోతుంది. కారణం ఏంటి? అది పల్స్ కౌంట్ చేసుకుని మోటారు ఆ వైర్ మీద నడుస్తుంది కనుక. చూసారా? అయినా అదే ఫ్లైట్ అయితే పైకి వెళ్ళేటప్పటికి ఏ వాతావరణం ఉంటుందో, మనము సునీత విలియమ్స్ ని చూసాం. ఏ అంతరిక్షంలో వాతావరణం ఉంటుందో ఆ అంతరిక్షంలో వాతావరణము మనిషి గుర్తించి స్పేస్ షిప్ ని పంపుతున్నాడే. మరి ఇంక్యుబేటర్ అంటారు, అంటే తల్లి గర్భంలో ఉండే వాతావరణం పెట్టి, బిడ్డ 7వ నెలలో పుట్టినా 6వ నెలలో పుట్టినా ఇంక్యుబేటర్ లో పెట్టి ఆ యొక్క కృత్రిమ గర్భాన్ని అక్కడ వాళ్ళు ఇంక్యుబేటర్, ఐసియు, వెంటిలేటర్. మరి ఇంత జ్ఞానము ఉన్న ఈ మనిషి, మరి దేవుడు నన్ను భద్రపరచలేడా? అంటే నీ యొక్క కోపము చల్లారు వరకు నీవు నన్ను దాచిన ఎడల ఎంతో మేలు అని చెప్పుతూ ఏమంటున్నాడు? నీ చాటున నన్ను ఉంచిన ఎడల ఎంతో మేలు. ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం. అంటే దేవుడు చేసే ప్రతిదీ కూడా మన మేలు కొరకే. ఇంకా మనం కీర్తనాకారుడు ఏమంటాడు 61లో, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకి చెవియకు. ప్రాణము తల్లడిల్లిపోయింది అంటున్నావు. భూ దిగంతముల వరకు వెళ్ళిపోయినట్లు మన శ్రమలలో మనము కృంగిపోయినప్పుడు, మనము వేసే కేకల్లో దేవుని సన్నిధి నీకు నాకు తోడుగా ఉన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయము, బలమైన కోటగా. ఇప్పుడు చెప్తున్నాడు, నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకుందును. కనుక ప్రభునందు ప్రియురా, అనుక్షణము కూడా నిన్ను దాచే చోటు దేవుని సన్నిధి. ఆయన నిన్ను తన రెక్కల చాటున దాస్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మనము వాక్యములోనికి వస్తే ఇక్కడ ఏమి జరిగింది, సందర్భం ఏమిటి అంటే, ప్రభునందు ప్రియులరా, ఇక్కడ
మోషేతో చెప్పబడుతున్న కార్యము ఏంటంటే, ఇక 31 ఈ యొక్క మనము అధ్యాయం చూసినప్పుడు నిర్గమాకాండం 33:1, నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి, అంటే అప్పటి వరకు అక్కడ ఆగిపోయారు, ఇప్పుడు తిరిగి రెండవ ప్రయాణం ప్రారంభించబడింది. మొదటి ప్రయాణంలో ఏమేం జరిగిందో మనకు తెలుసు. మొదట ఎర్ర సముద్రంలో 2 పాయలు. ఎర్ర సముద్రం దగ్గర మోషే అలా నిలబడ్డాడు. మోషేకి దేవుడు నాయకత్వము ట్రైనింగ్ ఇస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న ప్రజలు ఇప్పుడు నీ మీద తిరగబడతారు, నీకు వెళ్ళడానికి దారి తొలగుతూ, కానీ వెనక శత్రువులు మళ్ళా తిరిగి వస్తారు, ఎప్పుడు శత్రువు నిన్ను పట్టుకోవడానికి ఉంటాడు, కనుక ఇప్పుడు నేను నీతో ఉన్నానని ఈ ఎర్ర సముద్రమును 2 పాయలు చేయబోతున్నాను. ఎర్ర సముద్రము 2 పాయలు చేశాడు దేవుడు. మోషేని ఘనపరిచాడు దేవుడు. అక్కడ వాళ్ళు బహుగా 15వ కీర్తన, ఆ యొక్క నిర్గమాకాండం అధ్యాయంలో గొప్ప కీర్తన పాడతారు. తిరిగి వారిని మారా చోటును పెడతాడు. అక్కడ నీళ్లు చేదుగా ఉంటాయి, మళ్ళా నస ప్రారంభమవుతుంది. క్షణము అనుదినము. ఆ తర్వాత 16లో చూస్తే మాకు ఆహారం అయిపోయింది అంటాడు, మన్నాను దింపుతాడు. తర్వాత మాకు మాంసము కావాలంటాడు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా మెట్టు వెంబడి మెట్టు సనుగుతూనే ఉంటారు, ఏదో ఒక అవసరము కోసం సనుగుతూనే ఉంటారు, ఏదో ఒక మాట పట్టుకుని సనుగుతూనే ఉంటారు. జాగ్రత్త సుమా, నీవు హయ్యర్ ప్రిన్సిపల్స్ కలిగి ఉండాలి. ఇక్కడ అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నేను ప్రమాణం చేసిన లేచిపోండి, నేను నీకు ముందుగా దూతను పంపి అని చెప్పి వెళ్ళగొడతారు. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీకు రాను, ఒకవేళ వస్తే అని చెప్పి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మిమ్మల్ని నేను సంహరించదనేమో. అక్కడ ఈ దుఃఖము వార్త విని ఆభరణములు ధరించుకోలేదు, ఇది అసలు టాపిక్ కాదు, వద్దు, నీ ఆభరణాలను బట్టి దిగేసుకోవద్దు అంటాడు దేవుడు. కనుక వీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీ మధ్యకు వచ్చినా, కాబట్టి తీసివేయండి అని చెప్పి హోరేబు కొండ యొద్ద తీసివేశారు. అయితే ఇప్పుడు మోషే ఏం చేయాలి, వదిలిపెట్టేస్తాడా? మోషే ఏం చేస్తున్నాడు, గుడారములోకి పోయి, టెంట్ ఆఫ్ మీటింగ్, ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే ఏమి మాట్లాడుతున్నాడో మనము స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడుచు ఇప్పుడు చెప్పుతున్నాడు మోషే దేవునికి, ఏమని, నీ కటాక్షము నా ఎడల కలిగి ఉన్న ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నేను నడవవలసిన మార్గము నాకు బోధించు. ఈ ప్రజలు నీ ప్రజలు, నీ సన్నిధి రాకుండా నేను ఎక్కడికి పోను. అప్పుడు దేవుడు తిరిగి చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. కనుక ఇక మోషే ఎప్పుడైతే దేవుడు చల్లబడ్డాడు అనుకున్నాడో, నీ కటాక్షము మా మీద ఉన్నదని మేము ఎలా తెలుసుకుంటాం, కాబట్టి నీ మహిమ నాకు చూపించు. రెండో మెట్టు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా మంచితనమంతయు నా నామమును, ఇక్కడ వాగ్దానం, నాతో చెప్పబడిన వాగ్దానం నీతో చెప్పబడదు, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడెదను అని చెప్పి సమీపమున ఒక బండ ఉన్నది, ఆ బండ యేసుక్రీస్తు, ఆ బండ జీవ జలముల ఊట బండ, నిన్ను నన్ను ఆశ్రయం మీద ఎక్కించే బండ. అలనాడు జరిగింది చెప్పావు, ఈ రోజున మనకి రావలసిన వాగ్దానం నేర్చుకున్నావు. మరి ఈ రోజున నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను తన కౌగిలిలో భద్రపరచడానికి, తన హృదయములో దాచిపెట్టుకోవడానికి, తన రెక్కల నీడన రూతుతో అంటాడు బోయజు, మహోన్నతుని రెక్కల చాటున నీవు ఉండుటకు వచ్చితివి కనుక మరి ఈ రోజున నీవు ఆయన రెక్కల చాటుకి రాగలవా? అందుకే మనము చూసినప్పుడు
ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాలు, ఇన్ని వాక్యాలు నేర్పించబడిన మీకు యెషయా గ్రంథంలో పదే పదే అంటాడు, నేను నిన్ను ఆ యొక్క మహిమతో నింపి నా యొక్క సన్నిధిలో దాచుకుంటాను. ఏలియా అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఈ రోజున ప్రభునందు ప్రియులరా, మోషేకి దేవుడు యోసేపుని అడుగడుగున కుంటలో దాచాడు, పొతీఫర్ ఇంటిలో దాచిపెట్టాడు, చెరసాలలో దాచిపెట్టాడు. అప్పుడు ఆశ్రయదుర్గం మీద ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాడు. మరి దావీదుని ఆ విధంగా చేసిన దేవుడు నిన్ను నన్ను అగ్ని గుండంలో సైతం భద్రపరిచాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలుని సింహాల గుహలో భద్రపరిచిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను భద్రపరచలేడా? ఇంకా ఎందుకు నీ మీద నీకు నమ్మకం? నీ మీద నీకు నమ్మకం పోయినప్పుడే దేవుని మీద నమ్మడం ప్రారంభిస్తావు. ప్రార్థన చేసుకున్నావా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వీరు లోబడనొల్లని ప్రజలు అని మా కోసమే చెప్పుతున్న దేవుడు, నీ కృప చాలునని, నీ కనికరము చాలునని, నీ దయ చాలునని, నీవే మమ్మల్ని నడిపించే దేవుడు అని మరి ఒకసారి ఏలియాను సైతము కెరీతు వాగు దగ్గరికి పోయి ఉండమన్నావు, కాకోలము చేత పోషించిన దేవుడు. తర్వాత సారిపతు విధవరాల దగ్గరికి పోమన్నావు, అక్కడ పిండి తరగలేదు, నూనె ఆగలేదు, అక్కడ ఊరింది తండ్రి. అప్పుడు తిరిగి నీ కార్యాలు చేసిన దేవుడు ఈ రోజున మా జీవితంలో నువ్వు చాలిన దేవుడు అని. యుద్ధాలు జరుగుతున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, ఎన్నెన్నో జరుగుతున్నాయి, నీవు చాలిన దేవుడు అని నజరేయుడైన యేసు నామమున దీవించి ఆశీర్వదించి నీ నమ్మకమైన చేతులకి వాక్యం వింటున్న ఒక్కొక్కరిని విశ్వాసంలో బలపరచమని, మీరు వినడమే కాకుండా అనేక మందికి పంపించేవారుగా చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.